శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। శ్రీ అక్కలకోట మహారాజ్ గారి చరిత్ర అధ్యాయం 3। ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కలకోట మహారాజ్కు స్వల్పమైన తేడాలు కనబడతాయి। మనకి ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇతర దత్తావతారాలకును అక్కలకోట మహారాజ్కు స్వల్పమైన తేడాలు ఉన్నాయట, చిన్న చిన్న తేడాలు కనబడతాయి। ఆ తేడాలు ఏంటి అన్నది మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారనమాట। ఉదాహరణకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి సన్యాసి వేషంలో ఉండేవారు। చూడడానికి మనకి శ్రీగురుడు అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాసి వేషంలో ఉండేవారు, కానీ స్వామి అట్లా కాదు। అక్కలకోట స్వామి శ్రీ స్వామికి అటువంటి ఆశ్రమ చిహ్నాలు ఏమీ లేవు, అలా ఉండరు, సన్యాసిలాగా స్వామి అట్లా ఉండరు అనమాట। అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసి కారని కాదు, అంత మాత్రాన స్వామి సన్యాసి కాదని కాదు, చూడ్డానికైతే వేషం సన్యాసిలో ఉండదు స్వామిది, అక్కలకోట స్వామి వారిది। కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఏమో చూడ్డానికేమో సన్యాసిలాగా వేషధారణ అట్లా ఉంటుందన్నమాట। మనకు తెలుసు కదా, పటాలవి చూసుంటారు, అందరికీ తెలిసి ఉంటుంది। సన్యాసం అనేక విధాలు అంటే చూడడానికి చెప్తున్నాను ఇక్కడ అనమాట। అది సన్యాసం అనేక విధాలుగా ఉంటుంది। వాటిల్లో పరమహంస, తురీయాతీత, అవధూత సాంప్రదాయాల్లో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు। ఈ అవధూత సన్యాసం అనేది చాలా రకాలుగా ఉంటుందటండి। ఇది మనకి ఆలోచించిన అంత చిక్కదనమాట, అట్లా ఉంటుందన్నమాట। వాటిల్లో ఎలా ఉంటుందంటే పరమహంస, తురీయాతీత, అవధూత సాంప్రదాయంలో అయితే దండము, కమండలము, కాషాయము మొదలైన వాటిని ధరించాలన్న నియమాల ఆవశ్యకత ఉండదన్నమాట। ఇప్పుడు చూడండి, అవధూత సాంప్రదాయంలో వాళ్ళది కూడా సన్యాసమే, వాళ్ళది చూస్తే వాళ్ళకేం కమండలం ఉండదు, కాషాయం ఉండదు, దండం ఉండదు, అయినా వాళ్ళు సన్యాసమే వాళ్ళది, అలా అన్నమాట। అటు మహనీయులది అలాంటి నియమాల ఆవశ్యకత ఉండదు। ఆధ్యాత్మ పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారనమాట, వాళ్ళని అత్యాశ్రమి అంటారు। ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిని కొందరిని అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాల 4ంటికి అతీతులు కావడం చేత ఈ 4ంటిలో ఏ ఆశ్రమం యొక్క నిబంధనలు వారికి చెందవు, వారికి ఏ నిబంధన ఉండదు। ఈ 4 ఆశ్రమాలని దాటి వాళ్ళు ఉంటారనమాట, అత్యాశ్రమి అంటారు వాళ్ళు। వాళ్ళ ఆధ్యాత్మిక పరిపూర్ణత పొంది ఉంటారనమాట। బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాలు 4ంటికి అతీతులు వీళ్ళు అన్నమాట। అందుకని శ్రీ స్వామి ఆ కోవకు చెందినవారు అనమాట అండి, అందుకని ఆ నిబంధనలు ఏమీ వారికి వర్తించవు। శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభువు ఈ 3 శ్రీ స్వామికి ముందున్న దత్తావతారములు। మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ ముందు దత్తావతారాలు శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువులు, వీరు ఈ 3 స్వామికి ముందున్న దత్తావతారాలు అనమాట। ఈ 3కి శాంతగుణం ప్రధానం। వీరు 3 ఎలా ఉండేవాళ్ళు, శాంతగుణంతో ఉండేవారు అనమాట। కానీ శ్రీ స్వామిలో రుద్రాంశం ప్రధానంగా ఉండేదట, కానీ అక్కలకోట స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి రుద్రాంశం అంటే చాలా కోపంగా ఉండడం అనేది ప్రధానంగా ఉండేదట। ఆ ముందు దత్తావతారాలన్నీ చాలా శాంతంగా ఉండేవారట, కానీ స్వామి దగ్గరికి వచ్చేసరికి రుద్రాంశం చాలా కోపంగా ఉండేవారట స్వామి, అది ప్రధానంగా ఉండేదట। కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు, కొంతమంది మాత్రం స్వామిని చాలా రుద్రావతారం అని చెప్పి భావించేవారట। అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి శ్రీ స్వామిలో రుద్రాంశం ప్రత్యేకంగా వ్యక్తం కావాల్సి వచ్చిందే కానీ వారి ఆంతర్యంలో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి। కానీ ఇక్కడ అయితే ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి శ్రీ స్వామిలో రుద్రాంశం ప్రత్యేకంగా వ్యక్తం కావాల్సి వచ్చిందే కానీ, అంటే జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి ఏదైతే
అక్కడ నిర్వహించవలసిన జగత్ కళ్యాణం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మాత్రమే ఆయనలో రుద్రాంశం మాత్రం ప్రకటమవుతూ ఉండేది. కానీ ఆంతర్యంలో మాత్రం ఆయనకి సృష్టికి తమకు భేదమే లేదు. ఆయన శాంతమూర్తి, లోపల మాత్రం ఆయన శాంతమూర్తే. ఎంతవరకు పని జరగాలో అంతవరకు ఆయనలో రుద్రాంశం మాత్రం ప్రకటమవుతుంది. బాబా చూడండి, ఒక్కోసారి తిడుతున్నట్టు ఉండేది. ఆయన తిట్టినంత మాత్రాన ఆయనకి కోపం ఉందా? లేదు, మహాశాంతమూర్తి సాయినాథుల వారు. అలాగే ఈయనలో కూడా ఆ రుద్రాంశం అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ జగత్ కళ్యాణం వరకు మాత్రం ఆయనకి ప్రకటన అవుతూ ఉండేది అనమాట. అలాగే సాయినాథుల వారిలాగా త్రిమూర్తి ఆత్మకుడు అయిన శుద్ధ జ్ఞానమూర్తి ఆయన. అది శ్రీ స్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. ఆయన రూపం కూడా చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉండేట. రూపంలో కూడా శ్రీ స్వామిని బహుకాలం ప్రత్యేకంగా సేవించిన భక్తుడు శిష్యుడు ఆయన్ని ఇలా వర్ణించారు. ఆయన చూడడానికి ఎట్లా ఉండేవారు అనేదాన్ని కూడా ఆయన బాగా సేవించిన భక్తుడు శిష్యుడు ఆయన ఇలా వర్ణించారట. శ్రీ స్వామి ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన ఎప్పుడు చాలా బ్రహ్మానందంలో మునిగిపోయి ఆయన ఇదిలో ఆయన ఉండేవారట. ఆయన రూపం చిత్రంగా ఉండేట. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడక చాలా వయోవృద్ధులట. ఆయన వయసు ఎప్పుడు అంతు చెక్కదు మనకి, అలా ఉండేవారట. అయినప్పటికీ శరీరం ముడతలు పడక యవ్వనంలో లాగా ఉండిపోయింది. ఆయన శరీరం అసలు వయోవృద్ధులట అయినా సరే ఆయన శరీరం ఎక్కడ ముడతలు పడకుండా యవ్వనంలోలా ఉండేదట ఆయన శరీరం. భయం సంకోచం లేదు వారికి. వారు సర్వజ్ఞులు అయినప్పటికీ అలా కనిపించేవారు కారు. వారు సర్వజ్ఞులు అయినా సరే పైకి అసలు అలా కనిపించేవారు కట్ట. చదువుతుంటే అచ్చు సాయినాథుల వారిది చదువుతున్నట్టే ఉంది చూడండి. అసలు వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన చేష్టలు చూస్తే పసిపిల్లవాళ్ళ చేష్టల్లా ఉండేట. అంటే బాబా కూడా చూడండి గోళీలు ఆడుతున్నట్టు, పిల్లలతో ఆడుకున్నట్టు ఇవన్నీ మనకి ఉండేది కదా. అలాగే ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఇవి కూడా అంతే, బాబా మాటలు కూడా చాలా మధురంగా ఉండేవి. ఎప్పుడూ ఆనందంలో మునిగి ఉంటారు ఆయన ఎప్పుడూ ఆనందంలోనే మునిగి ఉండేవారట. శ్రీ ఆదిశంకరులు బాలోన్మత్త పిశాచవత్ అని వర్ణించినట్లు, ఆదిశంకర్లు అన్నట్టు ఆయన ఎప్పుడూ ఆనందంలో ఆయన ఇదిలో ఆయన ఉండేవారట. ఆయన ఎప్పుడు ఆనందంలో మునిగి ఉండటాన ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు. ఆయన ఎప్పుడు ఆయన ఆనందంలో ఆయన ఉండడం వలన ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు. ఆయన బాలోన్మత్త పిశాచవత్ అన్నట్టుగా ఆయన ఆనందంలో ఆయన ఉండేవారు. అందువలన ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు, ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు అనమాట ఆయన. అందువలన సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పతనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. అందువలన సామాన్యులు ఎవ్వరూ ఆయన గుర్తించడం అనేది చాలా కష్టమయ్యేది. ఆయన ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు. అందువలన ఆయన గుర్తించడం అనేది సామాన్యులకు చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవు, ఆయన చాలా పొడవుగా ఉండేవారట. శరీరం పొడవు, ఆజానుబాహువు, చాలా ఆజానుబాహువు. ఆయన ఈ చేతులు ఆజానుబాహు అంటే తెలుసు కదండి, ఈ చేతులు ఇట్లాగా కిందకి మోకాళ్ళ వరకు తాకుతూ ఉంటాయన్నమాట చేతులు. అది ఆజానుబాహు అంటారు వాళ్ళని. అంత పొడవుగా ఉండేవారట. పెద్ద బొజ్జ, ఆయన పెద్ద బొజ్జ ఉండేట. మనం అంతకుముందు కూడా చెప్పుకుని ఆయనకు అలవాటు బొజ్జ పట్టుకుని అట్లా నవ్వుతారనమాట ఆయన. అలా ఆయన పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు చాలా విశాలంగా ఉంటాయి. తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపి, తీవ్రమైన దృష్టి స్ఫురద్రూపి. ఆయన శరీర ఛాయ గోధుమ వన్నెలో ఉండేట ఆయన శరీర ఛాయ. చెవులు చాలా పెద్దవి, పెద్ద పెద్ద చెవులు ఉండేవిట. చెవి అడుగు భాగం చాలా పొలుచుగా ఉండి ప్రతి చిన్న కదలికకు బాగా కదులుతూ ఉండేవి. చెవి అడుగు భాగం చాలా పెద్దగా ఉండేటండి. మనకి ఆయన పటం చూస్తే కనబడుతూ ఉంటుంది. ప్రతి చిన్న కదలికకు అది అలా కదులుతూ ఉండేట. ఆయన కదులుతూ ఉంటే చెవి అడుగు భాగం కూడా కదులుతూ ఉండేట. పెద్ద ముఖం అయింది, విశాలమైన నుదురు, నెరిసిన కనుబొమ్మలు ఉండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వు వలె మృదువుగా ఉన్న చాలా ప్రాచీనంగాను శక్తివంతంగాను కనిపించేది. గులాబీ పువ్వు వలె ఆయన శరీరం చాలా మృదువుగా ఉండేట, కానీ చాలా ప్రాచీనంగాను శక్తివంతంగాను కనిపించేట. పాదాలు పొడుగ్గా ఉండేవిట, ముఖాన్న తిలకం ఉండేట, ఎప్పుడూ కౌపీనం ధరించేవారట. అందమైన పలువరుస ఉండేట, లోతైన పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికము, తులసి, రుద్రాక్షమాలలు, చెవులకు ప్రవళాలు పొదిగిన బంగారు కొండలాలు ఉండేవి. ఆ చెవులు అసలు అట్లా ఊగుతూ ఉండేవి కదా కింద, దానికి మళ్ళీ కొండలాలు ఉండేవండి ఆయనకి.
మనకు ఫోటోల్లో చూస్తే కనబడుతూ ఉంటుంది. అంతంత రంధ్రాలతోటి ఆయనకి చెవులకి కుండలాలు ఉంటాయండి. నుదుటనేమో బొట్టు పెట్టుకుని ఉంటారు, కౌపీనం ధరించి ఉంటారు, తిలకం పెట్టుకుని ఉంటారు, కౌపీనం ధరించి ఉంటారు, లోతైన పెద్ద బొడ్డు, మెడల స్ఫటికము, తులసి, రుద్రాక్షమాలలు ఇవన్నీ ఉంటాయి ఆయనకి. శ్రీ స్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానేదో మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేవారు. ఆయనలో ఆయన ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవారట, తనలో తాను మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేవారట. ఇది బాబాలో కూడా మనం చూస్తాం. అది ఒకప్పుడు రాళ్లను చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. మరి ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారండి? పిచ్చివాళ్ళు అనుకుంటారు కదా. బాబాని చూసి కూడా అలాగే అనుకునేవాళ్ళు కదా. ఒకప్పుడు రాళ్లను చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారట. ఒక్కొక్కప్పుడు వేద మంత్రాలు, శ్లోకాలు, భజన కీర్తనలు ఆయన నోటి నుండి వెలువడుతుండేవి. ఒక్కొక్కప్పుడేమో వేద మంత్రాలు వచ్చేవిట ఆయన నోటి నుంచి, శ్లోకాలు వచ్చేవిట, భజన కీర్తనలు ఆయన నోటి నుంచి వచ్చేసేవిట, వెలువడుతూ ఉండేవిట. మితభాషి, చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాల్లో దాగిన భావాలకు అన్వయించేవి. కానీ ఆయన మితభాషి, చాలా తక్కువ మాట్లాడేవారు. కానీ ఆయన మాట్లాడిన కొద్ది మాటలు కూడాను ఇతరుల హృదయాల్లో దాగిన భావాలు, ఏ భావాలైతే ఇతరుల హృదయాల్లో ఉంటాయో వాటిని చక్కగా అన్వయించి చెప్పేసేవారు అనమాట. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికీ అర్థం కాకుండా ఉండేవి. ఒక్కొక్కసారి ఆయన మాటలు ఎవరికీ అర్థమయ్యేవి కూడా కాదుట, అవి పరిభాషలో ఉండేవిట. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతుండేవారు. ఆయన మరాఠీలో మాట్లాడేవారట, హిందీలోనూ కూడా మాట్లాడేవారట. ఒక్కొక్క వాక్యం 3-5 సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తిట్లు, బూతులు ఉండేవి. ఆయనకు హిందూ ముస్లిం అన్న భేదం లేదు. బాబా లాగానే ఒక్కొక్కసారి చెడ్డ భాషలోను తిట్లు, బూతులు అట్లా ఉండేవిట ఆయన భాష. ఆయనకు హిందూ ముస్లిం అన్న భేదం లేదు. ఇక్కడ కూడా బాబా లాగానే చూడండి, అసలు ఎంత సిమిలారిటీస్ ఉంటాయో చూడండి దత్తావతారాలకి. ఆయనకు హిందూ ముస్లిం అన్న భేదమే లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలతో పాటు ఊర్లోని ఇతర ఆలయాల్లో కూడా ఆయన కూర్చుండేవారు. దర్గాల్లో కూర్చునేవారట, ఊళ్ళో ఉన్న ఇతర ఆలయాల్లో కూడా కూర్చునేవారట. ఆయనకి హిందూ ముస్లిం అన్న భేదమే లేదట స్వామికి. శ్రీ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. ఆయనకి నియమంగా దినచర్య అంటూ ఏమీ లేట. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కాదు. బాబాలాగానే ఈయనకి నిత్యం స్నానం చేయాలని, వేషధారణలు చేసుకోవాలని అలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఇది కూడా బాబాలాగానే ఆయన బుద్ధి పుట్టినప్పుడు అడిగేవారట, స్నానం చేయించమని అడిగేవారట. బాబా కూడా అంతే కదా, ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చాను అని చెప్పేవారు. అలాగే ఒక్కొక్కప్పుడు ఒంటికి గంధం రాయించుకొని హారతి ఇప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతం స్నానం చేసేవారు గారు. అటు శ్మశానం దగ్గర, ఇది కూడా బాబాలా చూడండి, అటు శ్మశానం దగ్గర నుండి ఇటు రాజభవనం వరకు ఆయనకు తోచిన చోటుకి వెళ్ళి కూర్చునేవారు. చూడండి, ఒక్కోసారి శ్మశానం దగ్గర ఉండేవారు, ఒక్కోసారి రాజభవనం దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ఆయనకి ఎక్కడ దోస్తే అక్కడ వెళ్ళి కూర్చునేవారట, తోచిన చోటుకు వెళ్ళి కూర్చునేవారట. తనకు మడి ఆచారాలు, పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులు చాలామందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయనకు మాత్రం మడి ఆచారాలు, పట్టుబట్ట అవసరం లేదు ఆయనకి, కానీ భక్తులను మాత్రం నియమాలు పాటించమని చెప్పేవారట. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే ఆయనంత వేగంగానో అంత దూరమో ఎవరూ నడవలేకపోయేవారు. ఆయన నడిస్తే మాత్రం ఆయనతో పాటు నడవడం చాలా కష్టం. అంత వేగంగా ఎవ్వరూ ఆయనతో పాటు వెనకాల నడవలేకపోయేవారట. ఒక్కొక్కప్పుడు మాట్లాడడం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడేవారు. ఒక్కోసారి మాట్లాడడం మొదలు పెడితే మాత్రం చాలాసేపు మాట్లాడేవారు, లేకపోతే చాలా మితభాషి, చాలా తక్కువగా మాట్లాడేవారు, ఎక్కువ మాట్లాడేవారు కాదు. మాట్లాడడం మొదలు పెడితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా మాట్లాడేవారు అన్నమాట. అట్లానే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. అది కూడా ఒక రకమైన చర్య అన్నమాట. హుక్కా పీలిస్తే మాత్రం ఆయన చాలాసేపు అలా అందులో లీనమైపోయేవారట. తరచూ చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుతుండేవారు. ఒకసారి స్వామి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారు. దాని ముక్క విరిగింది. ఊరిలోని మహమ్మదీయులందరికీ కోపం వచ్చి ఆయనను కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వార్త వినిన స్వామి ఏమీ చెల్లించలేదు. ఒకసారిటండి ఆయన ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారట. ఏదో ఆయన ఉన్మత్తావస్థలో ఉన్నారట. ఒకసారి ఆయన దర్గాను కొట్టారట. కొట్టేసరికి దాని ముక్క విరిగిపోయింట.
ఊరిలోని అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ కోపం వచ్చి ఆయన కొట్టడానికి జట్టుగా ఆయన మీదకి బయలుదేరారట. ఆ వార్త వినిన స్వామి ఏమీ చెల్లించలేట. అక్కడ ఉన్న ఒక భక్తుడిని పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పెట్టమన్నారు. ఇంతలోనే ఆ ముస్లింలు ఇండ్లలో చాలా విపత్తులు కలిగాయట. ఎవరైతే స్వామి మీదకి వద్దామనుకున్నారో వాళ్ళందరికీ చాలా విపత్తులు కలిగాయటండి. అక్కడ స్వామి ఏం చేయించారు, ఒక నల్ల కుక్కను నేల మీదకి పెట్టి లాదిమి పెట్టమన్నారు. వెంటనే ఆ ముస్లిమ్స్ ఇండ్లలో చాలా విపత్తులు కలిగాయట. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళ ఇళ్ళకి బయలుదేరవలసి వచ్చింది. ఎవరైతే స్వామిని కొట్టాలని వస్తున్నారో వాళ్ళందరికీ ఇంట్లో విపత్తులు కలిగి అవన్నీ పరిష్కరించుకోవడానికి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాట. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమావేశపరిచి శ్రీ స్వామి గొప్ప ఔలియా అంటే సిద్ధ పురుషుడు అని అర్థం అని ఆయనతో జోక్యం పెట్టుకోవడం తగదని వారించాడు. ఇంతలో ఏమైంది, ఒక ముస్లిం వృద్ధుడు వచ్చి వారందరినీ సమావేశపరిచి ఆ స్వామి ఆయన పెద్ద ఆయన ఔలియా సిద్ధపురుషుడు ఆయనతో జోక్యం పెట్టుకోవడం తగదు, ఆయన ఏమి చెయ్యొద్దు మనం అని చెప్పేసి వాళ్ళందరికీ సర్ది చెప్పి పంపించేశాడు అనమాట. స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. ఆయన కుక్కలన్నా ఆవులన్నా చాలా ఇష్టం, మహా ఆపేక్ష అనమాట. కాషాయపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం స్వామికి. తినుబండరాలలో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం స్వామికి. తినుబండరాల్లో అంటే స్వామికి కాషాయపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టమట. తినుబండరాల్లో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టంట. ఆయన నిత్యకృత్యం ఒకటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయం తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. ఆయన స్నానము అట్లాంటి నియమాలు లేకపోయినా ఆయనకి నిత్యకృత్యం మాత్రం ఒకటి మాత్రం ఉండేదట. ఆయన ప్రతి ఉదయం తప్పకుండా విధిగా 2 సార్లు మాత్రం ఆయన ఆచమనం చేసేవారట. అన్నం కూడా ఎవరైనా తినిపించవలసి వచ్చేది. ఆయన అంతటా ఆయన తినేవారు కరెక్ట. అన్నం మాత్రం ఎవరైనా తినిపించవలసి వచ్చేదట. ఆయన తినేవారు కరెక్ట. ఒక్కొక్కప్పుడు స్వామి పసిపిల్లవాడల్లే మారాం చేస్తే భక్తులెంతో ఓర్పుతో యుక్తితో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. అలా అవధూతల దగ్గర ఎట్లా ఉంటుందో అలాగా మారాం చేసేవారటండి. స్వామి తినేవారు కట్ట చిన్నపిల్లవాళ్ళలాగా. అప్పుడు ఏమైతే భక్తులెంతో ఓర్పుతోటి యుక్తితోటి ఆయన లాలించి తినండి స్వామి, కొంచెం తినండి స్వామి అని లాలించి ఆయనకి అన్నం తినిపించవలసి వచ్చేట. నిద్రపోయేటప్పుడు మొగం నిండా ముసుగు పెట్టుకొని పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. ఆయన మొగం నిండా మొత్తం దుప్పటి కప్పేసుకొని అలా మాట్లాడుతూ పొడుగున ఏదో మాట్లాడుతూ నిద్రపోయేవారట. చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు. చాలా స్వల్పకాలమే ఆయన గుర్రు పెట్టి నిద్రపోయేవారటండి. స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చి పోతుండేవారు. స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చేవారటండి. చూడండి ఎంతమంది వచ్చేవారు స్వామి దర్శనానికి. భజనలు, కీర్తనలు జరుగుతుండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో కానీ ఆయన వాటిని తినేవారు కాదు. అసలు చూడండి అంత 2-3 వేల మంది జనాలు రోజు వచ్చేవారు. ఎన్నో తినుబండరాలు పట్టుకొచ్చేవారు స్వామికి. అయినా సరే స్వామి ఎప్పుడో కానీ వాటిని అసలు తినేవారు కట్ట. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకొని స్వామి కూర్చుని ఉండగా చూసిన ఒక భక్తుడు సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువ ఎందుకు అని. ఒకసారేమో భక్తులందరూ తీసుకొచ్చారు రకరకాల పదార్థాలు, రుచికరమైన పదార్థాలు. స్వామి కూర్చుని ఉన్నారు, ఎదురుగుండా పెట్టారు. ఆయన ఎప్పుడో కానీ తినేవారు కాదు అసలు. కానీ ఒక భక్తుడికి సందేహం వచ్చింట. ఏమని సందేహం, నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువ ఎందుకు అని సందేహం వచ్చింట. కానీ అతనికి తన భావాల్ని వెళ్ళుబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ స్వామిని అట్లా అడగడానికి ధైర్యం లేకపోయింది. కానీ స్వామికి తెలియనిది ఏముంది, వెంటనే ఆ తినుబండరాలను అవతల పారేశారు స్వామి. వెంటనే స్వామి ఏం చేశారు, ఆయన తెలియనిది ఏముంది, సర్వజ్ఞుడు కదా స్వామి. అతనికి అలా సందేహం వచ్చిందో లేదో వెంటనే తినుబండరాలు అన్నిటినీ అవతల పారేశారట స్వామి. తర్వాత 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు త్రాగి కూర్చున్నారు స్వామి. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ రోజు ఏమైంది, ఎప్పుడులైనా బోళ్ళు తినుబండరాలు రకరకాల పదార్థాలు తీసుకొచ్చి స్వామి ముందు పెట్టేసరికి స్వామి కూర్చుని ఉన్నారు. తీసుకొచ్చి అలా పెట్టారు. వాళ్ళందరూ పెట్టేసరికి ఒక భక్తుడికి సందేహం వచ్చింది. అక్కడ అందరూ వస్తూ ఉంటారుగా, అలా వచ్చిన ఒక భక్తుడికి నాబోటి వాడికి ఒకడికి సందేహం వచ్చింది.
ఏమిటి ఈయనేమో సాధు అన్నారు, ఇంత రుచికరమైన పదార్థాల మీద ఈయనకి ఇంత మక్కువ ఎందుకు అని అనిపించిందట. అనిపించేసరికి వెంటనే స్వామికి తెలియంది ఏముంది, కానీ అడిగే ధైర్యం లేదు అతనికి, భయం. ఏం అడుగుతాడు, ఆయన చూస్తేనే వణుకు, ఏం అడుగుతాడు. లేకపోయేసరికి స్వామికి తెలియంది ఏముంది, సర్వజ్ఞుడు కదా. వెంటనే ఆ తినుబండరాలన్నీ అవతల పడేశారట. పడేసి 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించారట. తెప్పించి టక్క వాటిని తినేసారట. పచ్చిమిరపకాయలు 2 సేర్ల పచ్చిమిరపకాయలు తినేసారట. తినేసి మంచినీళ్ళు తాగేసి కూర్చున్నారట స్వామి. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. ఆయనకి పచ్చిమిరపకాయలు ఒకటే, అక్కడ రుచికరమైన స్వీట్లు హాట్లు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఒకటే, ఏదైనా ఒకటే ఆయనకి. అది దాని సమాధానం అది. అదనమాట. స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండరాలతో చిన్నపిల్లల్లాగా ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయిలు, రాళ్ళు, గోళీలు దాచుకునేవారు. చూడండి, బాలోన్మత్త పిశాచవత్త అన్నట్టు చిన్నపిల్లల్లాగా ఆయన ఆటలు అలా ఉండేవి. స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలామంది విదేశీయులు కూడా ఉండేవారు. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చేవారటండి స్వామి దర్శనానికి. షోలాపూర్లో జిల్లా ఇంజనీర్గా పనిచేసిన ఒక పాశ్చాత్యుడు ఒక కోరికతో స్వామిని దర్శించాడు. ఒక ఇంజనీర్గా పనిచేసే అతను, షోలాపూర్ జిల్లాలో పనిచేసే ఒక పాశ్చాత్యుడు కూడా, ఒక ఫారినర్ కూడా ఒక కోరికతో స్వామిని దర్శించాట. కానీ స్వామి రూపం చేష్టలు చూచిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. ఆయన చేష్టలు, ఆయన రూపం చూసి ఈయన ఏదో పిచ్చివాడిలో ఉన్నాడే అనేసి అనుమానం వచ్చంట అతనికి, ఆ ఫారినర్కి. స్వామి వెంటనే అతని కేసు చూచి, మీకు కావలసినది సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాడులే అన్నారట. ఆ తెల్లదొల వినమ్రుడై స్వామికి మొక్కి వెళ్ళిపోయాడు. అతని మనసులో ఉన్న సందేహాన్ని మొత్తం చెప్పేశారు, అతని మనసులో ఉన్న కోరికని చెప్పేశారనమాట స్వామి. పిచ్చివాడేమో అని అనుమానంతో అతను అనుకున్నాడు. అనుకోగానే నీకు కావాల్సిన సంతానమే కదా, 1 సంవత్సరంలో పుడతాడులే అని స్వామి చెప్పేశారు. ఆ తెల్లదొర వెంటనే అసలు వినమ్రుడైపోయి స్వామికి మొక్కి వెళ్ళిపోయాట. సంవత్సరంలోపే స్వామి చెప్పినట్టు అతను కొడుకు పుట్టాడు. ఇట్లానే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక యూదు జంషెడ్జీ జిజాబాయి ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్గా పనిచేస్తుండేవాడు. ఒకసారి అతను క్రిస్మస్ సెలవులప్పుడు దేశంలో పర్యటిస్తూ అక్కలకోట చేరుకున్నాడు. అతను అక్కలకోటకు వచ్చాడనమాట. జంషెడ్జీ జిజాబాయి ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్గా పనిచేస్తున్నట్టు ఒక యూదు అక్కడికి వచ్చాట. స్వామి సంగతి విని వారి దర్శనానికి వచ్చాడు. స్వామి గురించి విన్నట్ట. విని వీళ్ళందరూ ఫారినర్స్ అండి, వీళ్ళందరూ వచ్చారు పాశ్చాత్యులు కూడా స్వామి దర్శనానికి. సరే, స్వామి గురించి విని స్వామి దర్శనానికి వచ్చాడు. స్వామి అతని కేసు చూస్తేనే, ఎన్ని వేల మందికి కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని చూసి ముగ్ధుడే రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కలకోటలోనే గడిపాడు. చూడండి, అతను కళ్ళ డాక్టర్ అని స్వామికి తెలిసిపోయి అతను చెప్పనే లేదు, దర్శనానికి వచ్చాడు. స్వామి గురించి విని వెంటనే స్వామి అనేసారట, ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారట. అంతే, స్వామివారి సర్వజ్ఞత్వం చూసి ముగ్ధుడయ్యి రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కలకోటలోనే గడిపాట. చూడండి, అంటే అక్కడ వాళ్ళే కాకుండా ఎంతోమంది పాశ్చాత్యులు కూడా స్వామి భక్తులైపోయి అక్కడ, ఇతనైతే ఈ యూదైతే తన జీవిత శేషం అంతా స్వామి భక్తుడైపోయి అక్కలకోటలోనే ఉండిపోయాడట. చూడండి, అంతలాగా అసలు భక్తులైపోయారు స్వామికి ఒక్క మాటతోటే. ఎంత సర్వజ్ఞులో చూడండి స్వామి. అది ఇది మిగిలింది ఇంకా మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.